హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ డీఏ బకాయిల కొరకు ఫిబ్రవరి 8 నుంచి పోరుబాట. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరుబాట 12వ పీఆర్సీ అమలుపై దూకుడు ప్రణాళిక. ఏపీ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య యూటీఎఫ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలాగా కీలక ప్రకటన చేశారు. 12వ పీఆర్సీ చైర్మన్‌ను తక్షణమే నియమించాలని, అలాగే పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్, షెడ్యూల్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల కీలక డిమాండ్లయితే మేరకు 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలి. పెండింగ్ బకాయిలపై స్పష్టత ఇచ్చి వాటి చెల్లింపులకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. ఇక ఈరోజు 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ నుంచి పోరాట కార్యాచరణ. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 8 నుంచి పోరుబాట పట్టనున్నట్లు యూటీఎఫ్ నేతలు ప్రకటించారు. ఉద్యమ కార్యాచరణ ప్రకారంగా ఫిబ్రవరి 8 రావులపాలెము, ఫిబ్రవరి 9 విజయవాడలో, ఫిబ్రవరి 16 విశాఖపట్నంలో, ఫిబ్రవరి 23 తిరుపతి మరియు అనంతపురంలలో, ఫిబ్రవరి 28 మండల మరియు పట్టణ కేంద్రాల్లో ధర్నాలు, మార్చి 6వ తేదీన జిల్లా స్థాయి ధర్నాలు, మార్చి 14వ తేదీన రాష్ట్ర స్థాయి మహాధర్నా అయితే నిర్వహించబోతున్నట్టుగా ప్రభుత్వ స్పందన లేకుంటే ఈ ఉద్యమాలు మరింత తీవ్ర రూపం దాలుస్తాయని తెలియజేశారు. యూటీఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారండి. ఈ మేరకు ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభమయ్యే పోరాట కార్యాచరణ మరింత ఉధృతమవుతుందని, ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తునే ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కుల కోసం ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో ఈ పోరాటం మరింత తీవ్రంగా మారటం అనివార్యం అనైతే తెలియజేశారు. ఈ పోరాటంపై మీ అభిప్రాయం ఏంటి? మీరేమైనా మార్పులు లేదా అదనపు సమాచారం కోరుకుంటే చెప్పండి కామెంట్ ద్వారా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.